గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి టీశాట్ ద్వారా ఎకానమీ సబ్జెక్టు పాయింట్ ఆఫ్లో మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. దీన్ని బేస్ చేసుకొని ఒక్కసారి మనం ప్రశ్నాపత్రాల సరళి ఎట్లా ఉందో అబ్జర్వ్ చేద్దామండి. దీనిలో భాగంగానే చూసుకున్నట్లయితే నిజాం రాజు ప్రత్యేక ఖర్చుల కోసం ఉపయోగించుకునేటువంటి భూములను ఏ పేరుతో పిలవడం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్లో తీసుకుంటే జాగీర్దారీ భూముల పాయింట్ ఆఫ్లోనా, లేదంటే ఇక్కడ ఇనాందారీ భూముల పాయింట్ ఆఫ్లోనా, లేదంటే కల్సా దివానీ పాయింట్ ఆఫ్లోనా, లేదంటే సర్పే కాస్ భూముల పాయింట్ ఆఫ్లోనా అంటే ఇక్కడ మనకు సర్పే కాస్ భూములు అనేవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సర్పే కాస్ భూములు అనేవి రాజు తన ప్రత్యేక అవసరాల కోసం ఎంత డబ్బు అయితే అవసరం ఉంటుందో ఆ డబ్బును ఈ భూముల ద్వారా వచ్చేటువంటి శిస్తు ద్వారా ఉపయోగించుకునేవాడు అనేది మనకు ఆన్సర్ అండి. ఇక్కడ ఇవి 3 జాగీర్దారీ విధానం అనేది మామూలుగా అప్పట్లో జీతాలకు బదులుగా ఇచ్చేటువంటి భూములను జాగీర్దారీ భూములని, ఇనాందారీ భూములని, కల్సా దివానీ భూములు అనేవాళ్ళు. కానీ ఇక్కడ రాజు ప్రత్యేక ఖర్చుల కోసం ఏ భూములు అయితే కేటాయించారో వాటిని సర్పే కాస్ భూములు అనడం జరుగుతుందండి. నెక్స్ట్, భూగరిష్ట పరిమితి చట్టం 1973 ప్రకారం భూములను ఎన్ని రకాలుగా విభజించారు అనేది చూద్దామండి. ఇక్కడ ఆప్షన్ ఏ మాగాని భూమినేమో ఏ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని, సి గ్రేడ్ అని, డి గ్రేడ్ అని, ఈ గ్రేడ్ అని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ బి కింద మాగాని భూమిని ఏ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని, సి గ్రేడ్ అని, డి గ్రేడ్ అని, ఈ గ్రేడ్ అని, ఎఫ్ గ్రేడ్ అనే పదం రాక వాడిరండి. తర్వాత సి ఆప్షన్ కింద తీసుకుంటే మెట్ట భూముల పాయింట్ ఆఫ్లో ఇవ్వడం జరిగిందండి. మెట్ట భూములను జి గ్రేడ్ అని, హెచ్ గ్రేడ్ అని, ఐ గ్రేడ్ అని, అదేవిధంగా కే గ్రేడ్ అని, జిహెచ్ఐ జేకే అండి, ఈ గ్రేడ్లుగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ డి కింద బి కామా సిలు సరైనవే అన్నాడండి. ఇక్కడ మనకు మామూలుగా ఇక్కడ భూముల మీదకి వెళ్ళి మనం క్లారిటీ తీసుకుందామండి. భూములు సాధారణంగా ఒకటి మాగాని భూమి, రెండవది మెట్ట భూమి అండి, మెట్ట భూమి. మరి ఇక్కడ మాగాని భూమి అంటే ఏంటిది, మెట్ట భూమి అంటే మాగాని భూమి అంటే ఏంటిది, 2 నుండి 3 పంటలు పండేటువంటి భూమిని మాగాని భూమి అంటారండి. 2 నుండి 3 పంటలు పండేటువంటి భూమి, 2 నుండి 3 పంటలు పండేటువంటి భూమి. అదేవిధంగా మెట్ట భూమి అంటే ఏంటండి, 1 నుండి 2 పంటలు పండేటువంటి భూమి అండి, 1 నుండి 2 పంటలు పండేటువంటి భూమి. మరి ఇక్కడ 1973 భూగరిష్ట పరిమితి చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 ప్రకారం భూములను 2 రకాలుగా కేటాయించారండి. 1 మాగాని భూమి, 2 మెట్ట భూమి. మరి దీనిలో మాగాని భూమి కింద 1973 ప్రకారం అయితే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ ఏ గ్రేడ్ కింద, బి గ్రేడ్ కింద, సి గ్రేడ్ కింద, డి గ్రేడ్ కింద, ఈ ఎఫ్ గ్రేడ్ కింద అంటే ఇక్కడ 6 గ్రేడుల కింద మాగాని భూమిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా సి తీసుకుందామండి, మెట్ట భూమిని 5 గ్రేడుల కింద అండి, జిహెచ్ఐజేకే అంటే 5 గ్రేడుల కింద. అంటే ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు సెట్ కాదండి. మరి అదేవిధంగా ఈ రెండింటికి సంబంధించిన సమాచారం ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి కామా సిలు 2 సరైనవి అనేది కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మహల్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? కారన్వాలిస్ ఏమో జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టిండండి. జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా థామస్ మన్రన్ ఏమో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా విలియం బెంటింగ్ ఏమో మహల్వారీ విధానం అండి. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే విలియం బెంటింగ్ అండి. విలియం బెంటింగ్ అంటే మిగతా 3 మనకు ఆన్సర్స్ కావండి. ఇక్కడ మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టింది విలియం బెంటింగ్ 1833వ సంవత్సరంలోనండి. నెక్స్ట్ అదేవిధంగా రక్షిత కౌలుదారులుగా ఎవరిని పిలుస్తారు? అంటే ఏ కౌలుదారుడైతే ప్రభుత్వం నుండి కౌలుదారుడైతే ప్రభుత్వం నుండి రక్షణ పొందాలంటే దానికి సంబంధించిన కొన్ని ఒప్పందాలు ఉంటాయండి. అంటే ఒక కౌలుదారుడు భూస్వామి నుంచి భూమిని తీసుకునేటప్పుడు ఎంఆర్ఓ దగ్గర, మన తహసీల్దార్ ఎవరైతే ఉంటారో ఆ ఎంఆర్ఓ దగ్గర అటు భూస్వామి ఇటు కౌలుదారుడు ఇద్దరు ఒక
అంగీకార ఒప్పందం అండి. అంటే ఇక్కడ ఏంటిది, ఇతనికి నేను కౌలుకు భూమి ఇస్తున్నా, ఇతని నుండి నేను కౌలుకు భూమిని తీసుకుంటున్నా అని ఇద్దరు ఒక అంగీకార ఒప్పంద పత్రం రాయించుకుంటే అది ఏమైతే రక్షిత కౌలుదారులుగా గుర్తింపు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒప్పంద పత్రం ఉంటేనే రక్షిత కౌలుదారు. అలాంటి వాడిని ఏ పేరుతో పిలుస్తారంటే ఆసామీ చెక్మీదారులని పిలుస్తారా, లేదా చెక్మీదారులని పిలుస్తారా, లేదా బీలు సరైనవని చెప్పుకోవచ్చునా, లేదా పైవేవి సరి కావు అనే పాయింట్ ఆఫ్ లో మనం మాట్లాడుకోవచ్చునా. ఇక్కడ ఆప్షన్ ఏ చూద్దామండి. ఆసామీ చెక్మీదారులు అంటే ఎలాంటి రక్షణ లేనటువంటి వాళ్ళండి, అంటే రక్షిత కౌలుదారులు కాదు, ఇలాంటి వారికి రక్షణ ఉండదు. వీళ్ళు కేవలం అంటే కౌలుదారులు ఎవరైతే ఉంటారో భూస్వాముల నుంచి భూములు తీసుకుంటారు, కానీ తీసుకునేటప్పుడు ఎలాంటి ఒప్పంద పత్రం రాయించుకోరు కాబట్టి వీళ్ళకు రక్షణ ఉండదు. నెక్స్ట్ చెక్మీదారులు అండి, వీళ్ళు ఒప్పంద పత్రాన్ని కుదుర్చుకుంటారండి. భూస్వామి మరియు కౌలుదారులు ఇద్దరు కలిసి ఎంఆర్ఓ దగ్గర ఒప్పంద పత్రాన్ని కుదుర్చుకుంటారు కాబట్టి వీళ్ళను రక్షణ కౌలుదారులు లేదా రక్షిత కౌలుదారులు చెప్పడం. అంటే వీళ్ళకు రక్షణ అనేది ఉంటుందండి, రక్షణ అనేది ఉంటుంది. ఇక్కడ రక్షణ అనేది వీళ్ళకు ఉంటుంది, అది మొదటి వాళ్ళకు ఉండదు. అంటే ఇక్కడ బీలు సరైన అంటే ఒకటి తప్పు ఒకటి రైట్ ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. పైవేవి సరికావు అనే పాయింట్ ఆఫ్ లో సరైనది ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగా తీసుకుందామండి. భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సింపుల్ క్వశ్చన్ అండి. భూదానోద్యమాన్ని ప్రవేశపెట్టింది సింపుల్ వన్ అండి, వినోబా భావేనండి. వినోబా భావే. మహాత్మా గాంధీ కాదండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జయప్రకాష్ నారాయణ కాదండి. అదే విధంగా చూసుకున్నట్లయితే జవహర్ లాల్ నెహ్రూ అండి. ఇక్కడ జయప్రకాష్ నారాయణను ఆదర్శంగా చేసుకొని 1951లో వినోబా భావే నల్గొండ జిల్లాలో, తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ భూదానోద్యమం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందండి. ఈ భూదానోద్యమం కార్యక్రమం ప్రవేశపెడితే ఇక్కడ నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశంలో నల్గొండకు చెందినటువంటి వెదిరి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక రైతు లేదా భూస్వామి తన 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తానని ప్రకటిస్తూ ఒక అంగీకార పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందండి. అప్పటికి వినోబా భావే ఒక్కసారి ఆశ్చర్యానికి లోనైతారండి. అంటే భూదానోద్యమానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారని వినోబా భావే ఇక్కడ సంతోషించడం జరుగుతుందండి. ఇక్కడ వినోబా భావే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడండి. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్లయితే భారతదేశంలో జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది అనే పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అండి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా ఎన్నో స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో అంటే కాదండి, 11వ స్థానంలో అంటే కాదండి, అదేవిధంగా 14వ స్థానం అంటే కాదండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో జనాభా పరంగా 12వ స్థానంలో ఉందండి, 12వ స్థానంలో. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్లయితే తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా హైదరాబాద్ అయితే అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఏది అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. అత్యధిక జనాభా హైదరాబాద్లో ఉంది, మరి అత్యల్ప జనాభా ఎక్కడుంది తక్కువగా అంటే ఇక్కడ చూద్దామండి. ఆప్షన్ ఏ ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ములుగు జిల్లా అండి. ఒకప్పుడు వరంగల్ కింద ఉండేది, ఉమ్మడి వరంగల్ కింద ఇప్పుడు ములుగు అనేది సెపరేట్ జిల్లాగా మారిందండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. భూపాలపల్లి జిల్లా కాదండి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాదండి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా కాదండి. అత్యల్పం అనే పాయింట్ ఆఫ్ లో తీసుకున్నప్పుడు ములుగు జిల్లా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్లయితే 2011 ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు ఎంత? 2011 ప్రకారం తెలంగాణలోనండి, అప్పుడు రాష్ట్రంగా ఏర్పడకపోయినా మనకున్నటువంటి జిల్లాలు 10 జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ ఉమ్మడి 10 జిల్లాలను బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి జనాభాను బేస్ చేసుకొని లెక్కేసినప్పుడు అక్షరాస్యత రేటు ఎంత అంటే ఇక్కడ లాస్ట్ నుంచి చూద్దామండి. 75 దాకా మనది లేదండి, అదేవిధంగా 68 దాకా కూడా లేదండి, 68.76 కూడా లేదండి, అదేవిధంగా 74% కూడా లేదండి. మరి ఎంత అంటే తెలంగాణలో 2011 లెక్కల ప్రకారం 66.54% అండి. 66.54% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అదే విధంగా తీసుకుందామండి. 2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అని క్వశ్చన్ ఉందండి. వ్యవసాయ రంగం యొక్క వాటా ఇక్కడ జిఎస్వి ఇక్కడ చూడండి 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం లేదా ఆ ప్రకారం అనుకోవచ్చునండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్విఏ
జిఎస్విఏ అండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి జిఎస్విఏ, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అండి. వాల్యూ యాడెడ్ అండి. గ్రాస్ వాల్యూ యాడెడ్ అండి. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే ఇక్కడ ఏంటిదండి, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన కలపబడిన స్థూల విలువ అండి. అంటే తెలంగాణ రాష్ట్ర కలపబడిన స్థూల విలువ అనే పాయింట్ ఆఫ్లో మనకి ఇక్కడ ఆప్షన్ తీసుకోవచ్చునండి. దానిలో మనకి జిఎస్విఏలో 3 రంగాల వాటాలు కలిసి ఉంటాయండి. 3 రంగాల వాటాలు. 3 రంగాలు అంటే ఏంటండి, ఒకటి అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వాటా ఉంటుంది, రెండవది ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క వాటా ఉంటుంది, మూడవది సర్వీస్ సెక్టార్ యొక్క వాటా ఉంటుంది. ఈ 3 రంగాల వాటాలు కలిపితే మనకు సుమారుగా 100% రావాలండి. మరి అగ్రికల్చర్ సెక్టార్ వాటా అడిగిండండి. అగ్రికల్చర్ సెక్టార్ వాటా 18.24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 18.24. మరి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ బిలో ఏమైనా 18.96 అడిగిండండి. ఇది ఇండస్ట్రియల్ సెక్టార్కు సంబంధించిన డాటా అండి. ఇండస్ట్రియల్ ఫస్ట్దేమో అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించిన డాటా, సెకండ్ ఏమో ఇండస్ట్రియల్ సెక్టార్, థర్డ్ వన్ 62.81 అండి. 62.81 అనేది సర్వీస్ సెక్టార్కు సంబంధించిన డాటా అండి. మరి అదేవిధంగా డీలో 28.45 అనేది దేనికి సంబంధం లేదండి, రాంగ్ మెథడ్ ఉంది. ఇక్కడ 3 ఆన్సర్లలో మనకు బి అనేది పారిశ్రామిక రంగానికి, సి అనేది సేవా రంగానికి సంబంధించి, కానీ క్వశ్చన్ అడిగింది ఏంటి, వ్యవసాయ రంగానికి సంబంధించిన క్వశ్చన్ అడిగిందండి. తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా 18.24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుందామండి, తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగిందండి. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్లో ఉండేదండి. ఉండేది, ఇప్పుడు చేంజ్ అయిందండి. ఎక్కడండి, ఇక్కడ నిజామాబాద్ కాదండి. ఉత్తర తెలంగాణ కిందికి నిజామాబాద్ వస్తుంది, కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ స్థితి జోన్ కిందికి రాదు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ కింద ఉంది, కానీ ఇది కాదండి. మరి అదేవిధంగా మంచిర్యాల, ఇది ఆదిలాబాద్ కింద, ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ కింద ఉండేది, కానీ ఇది కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతం కిందికి వస్తుంది, కానీ వ్యవసాయ శీతోష్ణ స్థితి జోన్ కిందికి రాదండి. మరి అదేవిధంగా ఇక్కడ ఏది అంటే ఆప్షన్ సి అండి. అంటే ఉమ్మడి కరీంనగర్లోని జగిత్యాల జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ శీతోష్ణ స్థితి జోన్గా, ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ స్థితి జోన్గా దేన్ని చెప్పుకోవచ్చు అంటే సి ఆన్సర్ను మనం చెప్పుకోవచ్చునండి, జగిత్యాలను. నెక్స్ట్ అదేవిధంగా చూస్తున్నామండి, 2015-16 ప్రకారం తెలంగాణలో గల మొత్తం కమతాల సంఖ్య ఎంత? కమతాల సంఖ్య అండి, కమతాల సంఖ్య అండి 1970-71లోనండి. 1970-71లో మొదటిసారిగా కమతాలకు సంబంధించిన లెక్కలు జరిగినాయండి. తర్వాత 2015-16లో 10వ గణన జరిగిందండి. మరి ఆ 10వ గణన ప్రకారమే మనకి ఇక్కడ అడిగిండండి. 10వ గణన ప్రకారం ఏంటంటే ఆప్షన్ డి ఒకసారి చూద్దామండి. ఆప్షన్ డి 25.98 లక్షల కమతాలు కాదండి. అదేవిధంగా ఆప్షన్ సి తీసుకుంటే 37.54 లక్షల కమతాలు కాదండి. అదేవిధంగా ఆప్షన్ బి 47.95 లక్షల కమతాలు కాదండి. మరి ఇక్కడ ఏంటిదంటే 59 లక్షల కమతాలతోటి ఉన్నది ఏదైనా మనకు ఆన్సర్ అండి. 59.48 లక్షల కమతాలు ఉన్నాయండి. 59.48 లక్షల కమతాలు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి బిట్ అండి. తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించిన కమతాల సంఖ్య ఎంత అంటే 2015-16 ప్రకారం లేదా లాస్ట్ సర్వే ప్రకారం తీసుకుంటే 59,48,000 కమతాలు అనేది కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా టిఎస్ ఐపాస్ గురించి క్వశ్చన్ అడిగిండండి. టిఎస్ ఐపాస్ని ఏ సంవత్సరంలో అమల్లోకి, టిఎస్ ఐపాస్ అనేది ఏ సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగిందండి? సింపుల్ క్వశ్చన్ అండి. తెలంగాణ రాష్ట్రం అమల్లోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 2014లోనండి. ఇక్కడ 2013 కాదు, 2011 కాదు, 2009 కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ 3 ఉమ్మడి ఏపీ కింద ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏపీకి సంబంధించిన బిట్ అవుతుంది కాబట్టి ఏపీకి సంబంధించిన బిట్ అడగలేడు. ఇక్కడ తెలంగాణ స్టేట్కు సంబంధించిన బిట్ అడిగిండు కాబట్టి ఇక్కడ టిఎస్ ఐపాస్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2014 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుందామండి, 1934లో
అజాంజాహి మిల్లును ఏ జిల్లాలో ప్రారంభించారు? 1934, బిఫోర్ ఇండిపెండెన్స్ క్వశ్చన్ అండి ఇది, బిఫోర్ ఇండిపెండెన్స్ క్వశ్చన్. ఇక్కడ అజాంజాహి మిల్లును ఏ జిల్లాలో ప్రారంభించడం జరిగింది అంటే ఇక్కడ నల్గొండ జిల్లా అండి. ఉమ్మడి జిల్లాల మీదకి క్వశ్చన్ ఉందండి. ఉమ్మడి నల్గొండ జిల్లానా అంటే కాదండి. అదేవిధంగా వరంగల్ జిల్లానా, అదేవిధంగా ఖమ్మం జిల్లానా, రంగారెడ్డి జిల్లా కాదండి. ఖమ్మం జిల్లా కూడా కాదండి. మరి ఎక్కడ అంటే వరంగల్ జిల్లా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏదండి? వరంగల్ జిల్లాలో దీన్ని ప్రారంభించారండి. కానీ తర్వాత దీన్ని మళ్ళీ మూసివేయడం జరుగుతుంది. అజాంజాహి మిల్లు, ఈ స్పిన్నింగ్ మిల్ అనేది మూసివేయడం జరిగిందండి ప్రజెంట్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది అయితే ఆర్థికాభివృద్ధి అనేది ఏ దేశాలకు సంబంధించిన భావన అని క్వశ్చన్. అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పాయింట్ ఆఫ్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలు, డైరెక్ట్ వాడు ఇచ్చేసిండు. మరి ఆర్థికాభివృద్ధి అంటే మనలాంటి దేశాలకు సంబంధించి, మనలాంటి దేశాలు అంటే భారత్ లాంటి దేశాలకు సంబంధించిన భావన. భారత్ లాంటి దేశాలంటే అభివృద్ధి చెందుతున్న, డెవలపింగ్ కంట్రీస్ ఎక్కడైతే ఉందో అదండి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన, వెనుకబడిన దేశాలు కాదండి. అదేవిధంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు కాదండి. ఇవన్నీ సరైనవి కావు కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మనలాంటి దేశాలకు మన అదేది ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలకు సంబంధించిన భావన అండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని, బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ డిజైనర్ ఎవరు అంటే ఇక్కడ కార్ల్ మార్క్సా అంటే కాదండి. కార్ల్ మార్క్స్ మనం ఇంతకుముందే చెప్పుకున్నామండి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పితామహుడు అని చెప్పుకున్నామండి. ఆయనకు దీనికి సంబంధం లేదండి. ఈయన శ్రామిక మిగులు వాటికి సంబంధించిన డీటెయిల్స్ పాయింట్ ఆఫ్లో తీసుకుంటారండి. లేకుంటే ఈయనకు సంబంధించిన వృద్ధి దశలు వేరే ఉంటాయండి. అదేవిధంగా హర్షమన్ కాదండి. అదేవిధంగా మహల్నోబిస్ కాదు. మహల్ నోబిస్ 4 రంగాల నమూనాను ప్రవేశపెడతారండి. అదేవిధంగా హర్షమన్ ఏంటంటే అసంతులిత వృద్ధి సిద్ధాంతం. మరి ఇక్కడ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే రాగ్నర్ నాక్స్ అండి. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని, బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ, దీన్ని విమర్శించింది ఎవరు అంటే హర్షమన్ అండి. ఏ సిద్ధాంతంలో అంటే అసంతులిత వృద్ధి సిద్ధాంతం. బట్ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే సంతులిత వృద్ధి సిద్ధాంతం అడిగింది కాబట్టి సంతులిత వృద్ధి సిద్ధాంతం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రాగ్నర్ నాక్స్ అండి, రాగ్నర్ నాక్స్. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం, 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం లేదా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏదైతే ఉంటుందో, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ 5 అనేది సర్వే ఏదైతే ఉంటుందో దాని ప్రకారం 2021 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో వయసుకు తగ్గ బరువును లేనటువంటి పిల్లల నిష్పత్తి ఎంత అంటే సర్వే వచ్చేసి 22-23, సంవత్సరం వచ్చేసి 2021. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం చూసుకుంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వయసుకు తగ్గ మన గ్రామీణ ప్రాంతాల్లో వయసుకు తగ్గ బరువు లేనటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగిండండి. ఇక్కడ వయసుకు తగ్గ ఓన్లీ గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ కాదండి, గ్రామీణ ప్రాంతం మాత్రమే అడగడం జరిగిందండి. ఆ గ్రామీణ ప్రాంతంలో మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే మనకు 32 చేంజ్ తోటి ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, 32.1% అండి. 32.1% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 36 వరకు లేదండి. అదేవిధంగా 38 కూడా లేదండి. అదేవిధంగా 30.0 కూడా కాదండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద గ్రామీణ ప్రాంతాలు అడిగింది కాబట్టి 32% గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే సాపేక్ష పేదరికం దేనితో లెక్కిస్తారు? సాపేక్ష పేదరికం మీన్ రిలేటివ్ పావర్టీ అండి. రిలేటివ్ పావర్టీని దేని ద్వారా? నిరపేక్ష పేదరికాన్నేమో HCR పద్ధతి ద్వారా లెక్కిస్తారండి. నిరపేక్ష పేదరికాన్నేమో HCR పద్ధతి ద్వారా లెక్కగడితే, ఈ సాపేక్ష పేదరికాన్ని ఏంటంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. లారెంజ్ వక్రరేఖ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. లారెంజ్ వక్రరేఖను రూపొందించింది ఎవరు అంటే లారెంజ్ అనే ఆర్థికవేత్త అండి. మరి HCR పద్ధతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే కాదండి. HCR పద్ధతిని ఉపయోగించి కేవలం నిరపేక్ష పేదరికాన్ని మాత్రమే అంచనా వేస్తారు. మరి అదేవిధంగా పావర్టీ
ఇండెక్స్ తీసుకున్నట్లయితే అమర్త్య సేన్ రూపొందించడం జరిగిందండి. దీని ద్వారా కూడా కాదండి. మరి గినీ ఇండెక్స్ ద్వారా అంటే గినీ ఇండెక్స్ పద్ధతిని ఆధారంగా చేసుకుని లారెంజ్ వక్రరేఖను రూపొందించడు. ఆ వక్రరేఖను ఆధారంగా చేసుకుని సాపేక్ష పేదరికాన్ని, అంటే ఇది అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు సంబంధించిన పేదరికాన్ని సూచిస్తుంది. అంటే సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది, నిరపేక్ష పేదరికం అనేది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన. నెక్స్ట్ అదే విధంగా చూసుకుందామండి. 2011-12 ప్రకారం భారత్లో పేదరికపు శాతం ఎంత? 2011-12లో భారత్లో ఎంత పేదరికపు శాతం ఉందో చూద్దామండి. ఇక్కడ 45.7% కాదండి. అదేవిధంగా ఆప్షన్ బిలో 48.0 కాదండి. అదేవిధంగా ఆప్షన్ సి 36.8% కాదండి. ఆప్షన్ డి చూడండి ఒక్కసారి, ఆప్షన్ డి 39.9% అండి, 39.9% అండి. హైయెస్ట్గా ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉందండి. హైయెస్ట్గా ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లో ఉందండి. అదేవిధంగా లోయెస్ట్ తక్కువగా ఎక్కడ ఉందంటే ఇక్కడ గోవా అండి, గోవాలో ఉందండి. హైయెస్ట్గా ఛత్తీస్గఢ్లో, లీస్ట్గా మాత్రం గోవాలో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుందామండి. పేదరికానికి సంబంధించి ఏ కమిటీపై విమర్శలు రావడంతో రంగరాజన్ కమిటీని నియమించడం జరిగింది. అంటే ఇక్కడ పేదరికానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్లో ఒక కమిటీ పైన విమర్శలు వచ్చినాయట. ఆ విమర్శలు రావడంతో దాన్ని పరిశీలించేందుకు మరొక కమిటీని నియమించారు. ఏ కమిటీ అంటే ఒక్కసారి చూద్దామండి. రంగరాజన్ కమిటీని నియమించారట. మరి ఆ కమిటీ ఎప్పుడు నియమించారు, ఎవరి పైన నియమించడం జరిగింది అంటే లక్డావాలా కమిటీకి సంబంధించిన పాయింట్ ఆఫ్లో అంటే కాదండి. లక్డావాలా కమిటీని 1989లో నియమించారు. అది డిస్టర్బెన్స్ జరగలేదండి, అది క్లారిటీగానే ఉంది. తర్వాత వైకే అలగ్ కమిటీని 1979లో నియమించారు. అది కూడా ఏం డిస్టర్బెన్స్ లేదండి. తర్వాత అరవింద్ పనగారియా కమిటీని నీతి ఆయోగ్ తీసుకొచ్చింది 2015లో. అది కూడా డిస్టర్బెన్స్ ఏం లేదండి. మరి ఇక్కడ ఇవి 3 డిస్టర్బెన్స్ లేవు ఇక్కడ. కానీ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి పాయింట్ ఒక్కసారి చూద్దామండి. ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కింద కనబడుతుంది. సురేష్ టెండూల్కర్ కమిటీని 2005 డిసెంబర్లో నియమిస్తే ఇది 2009లో తన నివేదికను ప్రణాళిక సంఘానికి ఇవ్వడం జరుగుతుంది, లేదా ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. మరి 2009లో తన నివేదికను ఇచ్చేటప్పుడు ఏమంటుందంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎంపీసీఈ పద్ధతిని ఆధారంగా చేసుకుని పేదరికాన్ని లెక్కించాలని చెప్తా అండి. మరి గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియాస్లో 816 రూపాయలు తీసుకొని పేదరికాన్ని లెక్కించాలని, అర్బన్ ఏరియాలో 1000 రూపాయలు తీసుకొని పేదరికాన్ని అంచనా వేయాలని సూచిస్తాయి. దీని ప్రకారం ఎంత పేదరికం శాతం వస్తా అంటే 21.9% పేదరికం వస్తా అండి. మరి ఈ పేదరికం 21.9% పై విమర్శలు రావడంతో ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ పైన విమర్శలు వస్తాయి. విమర్శలు రావడంతో ఈ వాల్యూను పరిశీలించేందుకు 2012 మే 29 నాడు ఏ కమిటీని నియమిస్తారంటే రంగరాజన్ కమిటీని నియమిస్తారండి. రంగరాజన్ కమిటీ. ఆ రంగరాజన్ కమిటీ అనేది మనకు క్లాసుల ద్వారా తెలిసిపోతాండి. 2012లో నియమిస్తే 2014లో రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రంగరాజన్ కమిటీ ఇచ్చినటువంటి వాల్యూ ప్రకారం ఎంత పేదరికం శాతం ఉంటుందంటే 29.5% కూడా ఉండడం జరుగుతుందండి. ఇదంతా దీనిలో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ పైన విమర్శలు రావడంతో రంగరాజన్ కమిటీ నియమించారండి. నెక్స్ట్ అదే విధంగా తీసుకుందామండి. భారత్లో స్వాతంత్ర్యానంతరం పేదరికాన్ని అధికారికంగా లెక్కించిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం అండి. ఇక్కడ చూడండి, స్వాతంత్ర్యానికి పూర్వం అంటే దాదాబాయి నౌరోజీ, స్వాతంత్ర్యానంతరం అన్నప్పుడు చూడండి ఒక్కసారి ఇక్కడ దాదాబాయి నౌరోజీ అనేది స్వాతంత్ర్యానికి పూర్వం కాబట్టి తప్పు ఆన్సర్ అండి. అదేవిధంగా లక్డావాలా 1989లో లెక్కించింది కాబట్టి స్వాతంత్ర్యానంతరమే. కానీ ఆయన కంటే ముందు ఇంకొక ఉన్నారండి, పిడి ఓజా. ఇక్కడ మనకు వాల్యూ అనేది అనధికారికంగా ఉంటుందండి. అధికారికంగా లెక్కించినటువంటి వ్యక్తులలో ఎవరు అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దండేకర్ మరియు నీలకంఠవ్రత్. ఎప్పుడు అంటే 1960-61 సంవత్సరంలో పేదరికాన్ని అధికారికంగా అంచనా వేస్తారండి. పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పేదరికాన్ని అధికారికంగా అంచనా వేస్తారు. అప్పుడు పేదరికం శాతం ఎంత అంటే 41% పేదరికం రావడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే దండేకర్ మరియు నీలకంఠవ్రత్ అనేటువంటి టాపిక్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ అదే విధంగా చూసుకుందామండి. ప్రచ్ఛన్న నిరుద్యోగుల యొక్క ఉపాంత ఉత్పాదకత ఎల్లప్పటికీ శూన్యం అని వివరించిన ఆర్థికవేత్తలు కింది వారిలో ఎవరు? రాగ్నా నాక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఆర్థర్ లూయిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా శ్రీమతి జోన్ రాబిన్సన్ కాదండి. తర్వాత
ఏ కామా బీలు అండి. ఇక్కడ ఏకు సంబంధించి బికి సంబంధించి డీలో ఇవ్వడం జరిగింది కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటే ఏంటండి, ఒక పనిని చేయవలసిన వ్యక్తుల కంటే అదనపు వ్యక్తులు కనుక చేస్తే ఆ పని నుండి వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ రాకపోయినా శూన్యంగా ఉన్నా వాళ్ళను ప్రచ్ఛన్న నిరుద్యోగులు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక పర్సన్ను మనం అడిషనల్గా వాడుకున్నాం, వాడి నుండి ఎలాంటి బెనిఫిట్ రాలేదు, ఎక్స్ట్రా బెనిఫిట్ రాలేదు, అలాంటి వాడిని ఏమంటారు అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగి. ఆ ప్రచ్ఛన్న నిరుద్యోగి యొక్క ఉపాంత ఉత్పాదకత అంటే అదనపు ఉత్పాదకత ఎల్లప్పటికీ జీరోగానే ఉంటుంది అని చెప్పింది ఎవరంటే రాగ్నర్ నాక్స్, ఆర్థర్ లూయిస్. ఈ రెండింటికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగా చూసుకుందాం అండి. 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పనిలో పాల్గొనే వారిని ఏమంటారు? 183 డేస్ అండి. 183 డేస్ ఇది మెజర్మెంట్ అండి. 183 రోజులు అంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ మనకు మామూలుగా వీళ్ళను 183 రోజులు అన్నప్పుడు ఇక్కడ మనకు శ్రామికుల గురించి తెలవాలండి. శ్రామికులు 2 టైప్స్ అండి. ఒకటి ప్రధాన శ్రామికులు, 2 ఉపాంత శ్రామికులు. ఇక్కడ చూడండి, ఇందులో ప్రధాన శ్రామికులు ఉంది, ఉపాంత శ్రామికులు ఉందండి. ప్రధాన శ్రామికులేమో 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పనిలో పాల్గొంటారు. మన ఆన్సర్ కూడా ఇదేనండి. మరి ఇక్కడ ఉపాంత శ్రామికులేమో 183 రోజుల కంటే తక్కువ రోజులు అండి. 183 రోజుల కంటే తక్కువ రోజులు పనిలో పాల్గొంటారు. వీళ్ళు 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పనిలో పాల్గొంటారండి. మరి అదేవిధంగా శ్రామిక వర్గం అంటే 15 to 64 ఏజ్ గ్రూప్ అండి. ఒకప్పుడు 15 to 59 ఉండేది ఏజ్ గ్రూప్, ఇప్పుడు 64కు మార్చారండి. మరి ఇక్కడ శ్రామిక వర్గం కాదు, అదేవిధంగా ఉపాంత శ్రామికులు కాదు. మరి అదేవిధంగా శ్రామికులు అంటే పనిచేసేవారు, కానీ ఆ పనిచేసేవారిలో స్పెసిఫిక్గా 183 డేస్ అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. 183 డేస్ కంటే ఎక్కువ రోజులు అంటే ఇక్కడ ప్రధాన శ్రామికులు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. భూసేకరణ ఆర్డినెన్స్ 2014 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎన్ని సవరణలు చేసి ప్రస్తుత సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అనే పాయింట్ ఆఫ్లో అడిగిందండి. ఇక్కడ 13 అంటే కాదు, 11 సవరణలు అంటే కాదు, అదేవిధంగా 7 సవరణలు కూడా కాదండి. ఇక్కడ భూసేకరణ పాయింట్ ఆఫ్లో ఎన్ని సవరణలు చేసి ప్రస్తుత భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టారంటే 9 సవరణలు అండి. 9 సవరణలు ప్రవేశపెట్టడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుందామండి. బ్రంట్ ల్యాండ్ కమిషన్ లేదా ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించడం జరిగిందనే పాయింట్ ఆఫ్లో అడిగినాయి. అంటే దీన్నే బ్రంట్ ల్యాండ్ లేదా బ్రిట్లాండ్ కమిషన్ అనే పేరుతో కూడా పెడతారండి. దాన్నే ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అదట తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అనే పాయింట్ ఆఫ్లో ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. 1986, అదేవిధంగా 1987, 1988, 1990 అండి. ఇక్కడ 1987 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1987. అదేవిధంగా చూద్దామండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మొదటిది పేదరికాన్ని రూపుమాపడం అయితే 5వ లక్ష్యం ఏది? అంటే ఇక్కడ పేదరికాన్ని రూపుమాపడం మొదటి లక్ష్యం అయితే 5వది అడిగిండండి. మరి ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఆప్షన్ ఏ కింద ఆకలిని రూపుమాపడం ఇది 2వదండి, ఇది సెకండ్ వన్ అండి. పేదరికంలో భాగంగా ఆకలిని రూపుమాపడం అనేది సెకండ్ అండి. అదేవిధంగా ఆరోగ్య జీవన ప్రమాణాలను అందించడం ఇది 3వదండి, థర్డ్ వన్ అండి. అదేవిధంగా విద్యా కల్పనలో సమానత్వాన్ని సాధించడం ఇది 4వ అంశం అండి. అదేవిధంగా ఇక్కడ లింగ సమానత్వాన్ని పెంపొందించడం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 5వ అంశం అని అడిగిండండి. 5వ అంశం వచ్చేసి మనకు లింగ సమానత్వాన్ని సాధించడం, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని తొలగిస్తూ లింగ సమానత్వాన్ని కల్పించడం అనే పాయింట్ ఆఫ్లో మనకి ఇక్కడ ఉందండి. మరి ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే లింగ సమానత్వాన్ని పాయింట్ ఆఫ్లో కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నాం కదండి. ఇక్కడ ఆకలిదేమో 2వది అనుకున్నామండి. అదేవిధంగా ఆరోగ్యమేమో 3వ పాయింట్ ఆఫ్లో తీసుకున్నామండి. అదేవిధంగా విద్యా కల్పనలో సమానత్వాన్ని సాధించడమేమో 4వది అనుకుంటే 5వది మాత్రం ఇక్కడ లింగ సమానత్వాన్ని. ఇప్పటి వరకు ఎకానమీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ మీద మనం మాట్లాడుకున్నామండి. మిగతా క్వశ్చన్స్ తర్వాత క్లాస్లో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.